తెలుగుదేశం పార్టీ ఎస్సీ కార్యకర్తలపై దాడి. తెలుగుదేశం పార్టీ ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటు చేసుకుని బాధితుల వివరాల ప్రకారం సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ చేశారు. ఈ సందర్భంగా సమీప గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పెదమక్కన ఎస్సీ కాలనీకి చెందినటువంటి యువకులు సుమారు 20 మంది ద్విచక్ర వాహనాలపై బయలుదేరి పెదకొరపాడు సమీపంలోని బంకుకు వెళ్లారు. అక్కడే వైకాపా అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆ పార్టీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూసిన వారు మద్యం తాగుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాడి చోటు చేసుకుని కాసేపటికి పెదకొరపాడు నుంచి సుమారు 30 మందిని వైకాపా కార్యకర్తలు రప్పించారు. అంతా కలిసి తెలుగుదేశం పార్టీ వారిపై రాళ్లు జెండా కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మట్టుపల్లి మేరీబాబు, దెడ్ల చెన్నాగబాబు, మట్టుపల్లి సంగీతరావు, జరుగుమల్లి యశయ్య, మట్టుపల్లి అనిలు, దెడ్ల పెదనాగరాజులు గాయాలై బాధితులను ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా తీవ్రంగా గాయపడిన మేరీబాబు, చెన్నాగరాజును మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి రిఫర్ చేశారు. బాధితులను కన్నా లక్ష్మీనారాయణ పలువురు నాయకులు పరామర్శించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ జరిగింది ఇద్దరి మధ్యన కొట్లాట, రెచ్చిపోవడం, కవ్వించుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని బాధ్యతాయుతమైనటువంటి పత్రికలు అయితే తప్పు ఎక్కడ జరిగిందో వివరంగా రాసి ఇదిగో ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా చేయండి అని చెప్పాలి, లేదా ఇద్దరు కొట్టుకు చస్తున్నారు అని రాయాలి. కానీ ఇక్కడ వన్ సైడెడ్ జర్నలిజం వల్లనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోతున్నారు. లేకపోతే ఏం చేశారని జిల్లాకు వస్తున్నావు, జిల్లాకు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేసిన పనులకే మళ్ళీ శంకుస్థాపన చేశారు. రూపాయి డబ్బులు ఇవ్వకుండా వాటిని పక్కన పెట్టేశారు, పక్కనెట్టేశారు. గత ఎన్నికల్లో నమ్మకంతో గెలిపిస్తే ఎలాగైనా చేసేది, ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ అడుగుతారు. నేడు ఉమ్మడి విజయనగరం జిల్లాకు ముఖ్యమంత్రి జగన్ రోజు కూడా ఒక్కొక్క అంశం మీదన ఏ జిల్లాకి జగన్ వెళ్తాడో అక్కడేమీ లేదు అన్నటువంటి అంశాన్ని హైలైట్ చేసేటటువంటి 100 కోట్ల దేవుడి సొమ్ముని దోచిపెడుతున్నటువంటి ధర్మారెడ్డి అంటూ